హరే కృష్ణ. ఇప్పుడు మనం భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం చర్చించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నాడు, అన్నీ ఆయన నుంచే ఉద్భవించినాయని. సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవంతి యః తాసాహం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదాపిత. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మానవులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, సరాసర జీవరాశులు అన్నిటికీ బీజం ఇచ్చే తండ్రి ఆయనే అని ప్రకటిస్తున్నాడు. ఆత్మగా మనం ఈ భౌతిక జగత్తుకు వచ్చిన తర్వాత శరీరాన్ని దాల్చి, ఆ శరీరంతో వచ్చిన మనస్సుతో మనం ఈ భౌతిక జగత్తులో ఉన్న కోరికలన్నింటినీ అనుభవించాలనుకుంటాం. ఈ శరీరం దానికి ఉపయోగించాలని మనం భావిస్తూ ఉంటాం అండ్ అదే పని చేస్తూ ఉంటాం. ఈ అధ్యాయంలో మనం చేసే పనుల్ని 3 గుణాలుగా విభజించారు: తమోగుణం, రజోగుణం, సత్వగుణం. మనం ఒక ఉదాహరణ తీసుకొని ఈ 3 గుణాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటిది తమోగుణం. దీన్ని కుంభకర్ణుడితో మనం పోల్చొచ్చు. ఎవరైతే ఎప్పుడు బద్ధకంగా నిద్రిస్తూ ఉంటాడో, ఎటువంటి బాధ్యతలు లేకుండా. ఈ తమోగుణంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఏ లక్ష్యం లేకుండా గందరగోళంగా, భయంతో, కొన్నిసార్లు ఏం చేస్తున్నారా అనేది అవగాహన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. రెండోది రజోగుణం. ఈ రజోగుణంలో వాళ్ళకి కోరికలు అధికంగా ఉంటాయి, అత్యాశతో ఉంటారు, రావణుడిలాగా. వాళ్ళు విజయం సాధించడానికి ఎవరినైనా తొక్కేయడానికి చూస్తారు. కామ కోరికలు, కామ వాంఛనలు ఎక్కువ ఉంటాయి. పోటీ పడుతూ ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళని కావాలని ఓడించి గెలవాలనుకుంటారు. వాళ్ళ కోరికల మీద వాళ్ళకి అదుపు అనేది ఉండదు. మూడోది సత్వగుణం. వీరు పవిత్రంగా ఉంటూ నిస్వార్థంగా ధర్మ మార్గాన్ని పట్టుకొని ఉంటారు. విభీషణులాగా చాలా స్పష్టంగా, ఆనందంగా, జ్ఞానం కలిగి ఉంటారు సత్వగుణంలో ఉన్నవాళ్ళు. మనకిష్టమైన ప్రవర్తన బట్టి మన గుణాలు అనేవి నిర్ణయింపబడతాయి. కాబట్టి మనం ఏం చూసినా, ఏమి రుచించినా, ఏమి విన్నా, ఏవి ముట్టుకున్నా, ఏవి వాసన చూసినా, మన జీవిత విధానం, మన అలవాట్లు, మన ప్రవర్తన, మనం తీసుకునే నిర్ణయం, ఇవన్నీ మనకున్న గుణం బట్టి ఉంటుంది. మనం ఏ గుణంలో ఉంటే ఆ విధంగా ఆలోచిస్తాం. మరి ఈ 3 గుణాలని దాటి బ్రతకడం ఎలా అంటే, భక్తులు ఏ విధంగా అయితే భక్తిని ఆచరిస్తారో, ఆ భక్తిని ఆచరించడం ద్వారా మనం ఈ 3 గుణాలు దాటుకొని తిరిగి మన స్వగృహమైన భగవంతుడి దగ్గరికి తిరిగి వెళ్ళిపోవచ్చు. ఈ 3 గుణాల్లో కూడా మనిషి మంచి మార్గంలో వెళ్ళాలంటే సత్వగుణంలో ఉండడం అన్నిటికన్నా మంచిది. హరే కృష్ణ.